హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హార్మనీ నరేష్. ఇంత మార్నింగే అయ్యప్ప పాటలు పెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు? ఫ్యామిలీ అంతా కలిసి ఇంత మార్నింగే వెళ్ళేది టెంపుల్స్కే కదా. మేము వెళ్తున్నది వైకుంఠగిరి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. ఈ టెంపుల్ విజయనగరం జిల్లా ఎస్కోట్కి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి ఎంత దూరంలో ఉంటుంది లక్కీ? విశాఖపట్నం నుంచి 90 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. టెంపుల్ స్పెషాలిటీ ఏంటి లక్కీ? వరల్డ్స్ హైయెస్ట్ ఇంక్లైన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆమ్ని, నరేష్, లక్కీ, మౌలిక, శ్రీనివాస్, నానమ్మ. సో మేము 5గురం వెళ్ళాము, మా లక్కీ బాబు చెప్పినట్టు. మేము మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయితే అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి 7:30 అయింది. కొత్తమ్మ తల్లి టెంపుల్ దగ్గర నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. కింద నుంచి పైకి వెళ్ళే రోడ్ అంతా మొత్తం కర్వ్స్ అండ్ హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ మాత్రమే వెళ్ళగలరు. ఆ వ్యూ చూస్తున్నారు కదా, ఎంత సినిమాటిక్గా ఉందో. మార్నింగ్ సన్ రైజ్తో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది చూడడానికి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది మాకు. ఇంకా కొంచెం ఎర్లీగా వెళ్ళాల్సింది, బట్ మధ్యలో ఫాగ్ వల్ల కొంచెం లేట్ అయింది మాకు. లేదంటే ఇంకా మంచి మంచి వ్యూస్ ఉండేవి. టెంపుల్ దగ్గరికి ఎంటర్ అవుతూ ఉంటే ముందుగా మనకి గరుత్మంతుడు దర్శనమిస్తారు. ఇంకా కొంచెం పైకి వెళ్తూ ఉంటే మనకి వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి గుడి గోపురం కనిపిస్తుంది చూడండి. టెంపుల్ దగ్గర బోర్డ్ కూడా పెట్టారు చూడండి, సీ లెవెల్కి 3405 అడుగుల ఎత్తులో ఉంటుందని. టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే ఇంకా ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు. అక్కడక్కడ చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఇంకా రాజగోపురం కూడా కంప్లీట్గా అవ్వలేదు. టెంపుల్ పక్కనే ప్రసాదం కౌంటర్ ఉంటుంది. గుడి లోపలికి ఓన్లీ ట్రెడిషనల్ వేర్ మాత్రమే అలౌ చేస్తారు. టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ వెంకటేశ్వర స్వామి నామాలతో మనసంతా ప్రశాంతంగా మారిపోయింది. మేము ఎర్లీ మార్నింగే వెళ్ళడం వల్ల దర్శనం తొందరగా అయిపోయింది. ఆ రోజు స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. మమ్మల్ని కూడా అదంతా చూసి వెళ్ళమన్నారు. ఈ గ్యాప్లో మేము టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. స్వామివారికి అభిషేకం చేస్తారని చెప్పా కదా, ఆ పంచామృతాలన్నీ మమ్మల్ని పట్టుకోమన్నారు.
పట్టుకుని గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించారు. ఆ రోజు ఆ టైంలో వెళ్ళడం వల్ల ఈ అదృష్టం అంతా మాకు దక్కిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఫ్యామిలీ అంతా. స్వామివారి ఎదురుగా కూర్చొని అభిషేకం మొత్తం చూసాం మేము. కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయి అందరికీ. మీకోసం ఒక చాలా చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను చూడండి. అభిషేకం పూర్తయ్యాక అలంకరణ కోసం చాలాసేపు వెయిట్ చేసాం. చూడండి ఈ గ్యాప్లో ఎంతమంది వచ్చారో స్వామివారి దర్శనం కోసం. ఇక్కడ చూస్తున్నారు కదా నక్షత్రహారతి. దాంట్లో కూడా ఒత్తులు వేయడం, వెలిగించడం అన్నీ మా చేతుల మీదనే జరిగాయి ఆ రోజు. స్వామివారి సేవ చేయడానికి ఆ రోజు మా కుటుంబం మొత్తం ఆ గుడికి వెళ్ళామేమో అనిపించింది. ఇంకా దర్శనం అయ్యాక వస్తుంటే దారిలో ఇవన్నీ కనిపించాయి. అన్నీ చాలా ఫ్రెష్గా అనిపించాయి. దుంపలు, బొబ్బర్లు, ఫ్రూట్స్ ఇవన్నీ. బట్ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ చెప్పారు. ఇంకా వాటిలో మాకు నచ్చినవి కొన్ని కొనుక్కొని వచ్చేసాం. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you so much for watching.